66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఒక భయానక రోజును చూసింది. సుమారు 10 నుండి 15 కిలోమీటర్ల పొడవున్న ఒక భారీ గ్రహశకలం మెక్సికోలోని చిక్స్లుబ్ క్రేటర్లో ఢీకొన్నది. ఇది బిలియన్ల అణుబాంబుల శక్తి విడుదల చేసి భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు కల్పించింది. కొన్ని డైనోసార్లు అప్పటికప్పుడే కాలి బూడిదైపోయాయి. ఆకాశమంతా ధూళి బూడిదతో కప్పేసింది. సూర్యుడు కనిపించకుండా పోయాడు. మొక్కలు చనిపోయాయి. కాలంతో పాటు గడ్డి తిని డైనోసార్లు కూడా ఆకలితో అలమటించి మరణించాయి. ఆ ఒక్క దెబ్బతో సుమారు నేలపై 75% జీవరాశులన్నీ అంతరించిపోయాయి. కానీ దీనంతటికీ ఆ ఒక్క ఆస్ట్రాయిడ్ మాత్రమే కారణం కాదు. ఇండియాలోని డెక్కన్ ట్రాప్స్ అగ్నిపర్వతాలు లక్షల సంవత్సరాలుగా కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ వంటి విషవాయువులు విడుదల చేసి వాతావరణ మార్పులు తెచ్చాయి. సముద్ర స్థాయి మార్పులు, ఆమ్ల వర్షాలు జీవరాశిని నాశనం చేశాయి. ఈ మహావినాశనం భూమిపై స్థితిగతులను మార్చి చిరతల యుగాన్ని తీసుకొచ్చింది. 66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి నరకంలా మారింది. ఆకాశం నల్ల మబ్బులతో నిండిపోయింది. గాలి పూర్తి స్థాయిలో విషతుల్యంగా మారింది. సముద్రం కూడా చచ్చిన చేపల గుంపులతో నిండిపోయింది. అయినా ఆ తర్వాత మారిన పరిస్థితులతో నేలపై మళ్లీ జీవం నవ్వింది. ఎలుకలంతా చిన్న క్షీరదాలు ఆవిర్భవించాయి. అవి రాత్రంతా దాక్కుని డైనోసార్ల గుడ్లు, చచ్చిన మాంసం, కీటకాలు, ఫంగస్ను తిని బతికాయి. సముద్రంలో ఒక చిన్న రాకాసి ప్లాంక్టన్ డయాటాన్ మాత్రమే సూర్యుడి తిరిగి కనిపించగానే పువ్వులు వికసించినట్లు బుడగలుగా పుట్టింది. ఆ ఒక్కటే మళ్లీ నేలపై ఆక్సిజన్ తీసుకొచ్చింది. కేవలం 3 లక్షల సంవత్సరాల్లోనే భూమి అడవులతో మళ్లీ పచ్చగా మారింది. ఆ ఎలుకలు గెంతుతూ కొన్ని నక్కలుగా మారాయి. మరికొన్ని గుర్రాలు అయ్యాయి. ఇంకొన్ని ఏనుగులు, మరికొన్ని తిమింగలాలుగా మారిపోయాయి. అలా 50 మిలియన్ సంవత్సరాలకు చిన్నగా చెట్ల కొమ్మలపైకి చూస్తే సూర్యుడి ఎండ తగలగానే ఉత్సాహంతో ఉరకలెత్తుతూ ఉల్లాసంగా అరుస్తున్న చిన్న కోతి కళ్ళు తెరిచి రాబోయే ప్రపంచానికి నేనే మహారాజునంటూ పీంకరించింది. అదే మన ముత్తాత. ఒక గ్రహశకలం డైనోసార్లను తుడిచివేసింది, మనల్ని పుట్టించింది. కానీ మనం మర్చిపోవద్దు, ఏదో ఒకనాడు మానవ జాతికి కూడా ఈ నేలపై ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుందనే విషయాన్ని.